వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే జనబాహుళ్యంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే గారిని సరదాగా ముద్దుగా అందరూ కరకట్ట కమల్ హాసన్ అని చెప్పి పిలుచుకుంటారండి. ఇది నేను కొత్తగా పెట్టినటువంటి పేరేం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే కరకట్ట ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఏదైతే ఉందో ఆ రోజు కృష్ణానదిలో కృష్ణా బ్యారేజ్ కొట్టుకున్నటువంటి పడవ విషయంలో కావచ్చు, లేదంటే వరదలు వస్తున్న సమయంలో డ్రోన్లు తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఏదో మ్యాపింగ్ చేస్తున్నాము అనేటువంటి పాయింట్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే అప్పట్లోనే బుడమేరుకు సంబంధించి కూడా ఏదో చేశారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన గురించి చెప్పుకోవడం, ఎందుకు పేరు నిలబెట్టుకున్నారని మాట్లాడడం అంటే, నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసు జాడ శ్రవణ్ కుమార్ గారు ఏదైతే వాదిస్తున్నారో హైకోర్టులో, ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన దాంట్లో ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, ముఖ్యమంత్రిగా ఉండి ప్రభావితం చేసి మొత్తానికి ఆయన ఇది చేస్తున్నారు, ఏసీబీ అధికారులందరినీ లేదా సిఐడి అధికారులందరినీ కూడా ప్రలోభ పెడుతున్నారు అని చెప్పని ఏదో కేసు వేశారు కదా. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, ఏసీబీ కోర్టు వారు కరకట్ట కమల్ హాసన్ మన ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్యని రమ్మని చెప్పారు. మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, ఈ కేసును క్లోజ్ చేయడానికి ఎలాగా ఏసీబీ వాళ్ళు ఆల్రెడీ ముందే దీనికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దీని కింద కొట్టేయాలని చెప్పి సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ, దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించి సార్ ఇందులో ఏం లేవు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంతే, కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు, దీంట్లో ఆధారాలు ఏం లేవు అని చెప్పి పెడితే, లేదు పిటిషనర్ దీనికి ఆల్రెడీ 560 పేజీలో 58 పేజీలో మొత్తం ఒక పిటిషన్ ఇచ్చారు కదా, దాంట్లో బాధితుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎస్సీలందరినీ కూడా అన్యాయం చేసేలా చేస్తున్నారన్నారు కదా, మరి ఆయన సమాధానం వినాలి కదా అని కోర్టు ఆయన్ని ఆహ్వానించింది. సార్ రామకృష్ణారెడ్డి గారు, మీరు రండి, మీరు వచ్చి దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ఇవ్వాలి అని చెప్పి అడిగితే 27వ తేదీ వరకు కూడా సమయం అనేది ఇచ్చిందంటే ఇంకొక 2 రోజుల వరకు. ఇంతలోగానే అంటే కమల్ హాసన్ ఎటువంటి నటుడు అనేది అందరికీ తెలిసిందే, ఆయన్ని ఉలగనాయగని అంటారు. మరి మన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే ముద్దు పేరుతో పిలుచుకుంటారు కాబట్టి, ఆయనైనా నటించేది, నాకు నటన రాదా, నాకు ఎత్తులు పై ఎత్తులు తెలియవా అనేటువంటి విధంగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టుకు వెళ్ళాల. ఎందుకంటే ఏసీబీ కోర్టుకు వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి ఎవరు బాధితులు ఉన్నారు, వాళ్ళ సంతకాలతో కూడినటువంటి కంప్లైంట్ పత్రాలు ఏమన్నా ఉన్నాయా లేదా, బాధితుల డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. మరి మన దగ్గర బాధితులు లేరు కదా, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో నా ఇల్లు పోయింది, నా పొలం పోయింది, నా స్థలం పోయింది, ఇవన్నీ ఎవరు ఏం చెప్పలేదు కదా. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారిపోయింది అని చెప్పి పిటిషన్ వేసినటువంటిది ఆళ్ల రామకృష్ణారెడ్డి. అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ తరఫున అనుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఒక మాట మాత్రం మాట్లాడేశారు, ఎస్సీలందరికీ కూడా ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని చెప్పని. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణము కాలేదు, దానికి భూసేకరణ అవ్వలేదు, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషను పూర్తిగా ఇవ్వలేదు, అయినా సరే అలైన్మెంట్ అయిపోయింది, అదిగో వీళ్ళందరికీ అన్యాయం చేశారు. కట్టను కూడా కట్టలేదు, ఇంకా దాంట్లో ఎవరినైనా అన్యాయం చేసింది ఇది అంటే సమాధానం లేదు. సో అందుకనే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పని ఆయన ఏసీబీ కోర్టులో ఈ విచారణ ఆపేసేయండి అన్న పాయింట్ తోటి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులోనే బెయిల్ రద్దు చేయాలి, ఏసీబీ కోర్టులో విచారణ ఆపేయాలని చెప్పని అక్కడ వేసినటువంటి పిటిషన్. ఏమన్నా అర్థం ఉందా అసలు? ఒక మాజీ ప్రధాన నాయకులు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ మారినప్పటికీ అటు కాంగ్రెస్ షర్మిల గారితో నడిచి కాసేపటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి నేనేం పార్టీ మారలేదు, ఇది మారలేదు, తప్పు తెలుసుకున్నానంటూ మాట్లాడినటువంటి వ్యక్తి, ఫోటోషూట్లకి ప్రాధాన్యత ఇచ్చి పనికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి అపప్రద మూటగట్టుకున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఇది పిటిషన్ వేయడం అంటే ఏమైనా అర్థం ఉందంటారు అసలు? సో ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు మొత్తం అంతా కూడా. ఫిబ్రవరి 27వ తేదీలోగా ఏసీబీ కోర్టులో ఆయన హాజరయ్యి ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలన్నీ కూడా తీసుకెళ్ళి జడ్జి గారికి సబ్మిట్ చేయాలి కోర్టులో. అవి చేయనటువంటి పక్షంలో పరిణామాలు ఏముంటాయి? ఇదిగో తప్పుడు కేసు పెట్టారు, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి కేసు పెట్టారు కాబట్టి ఎందుకు అరెస్ట్ చేయకూడదని నోటీస్ ఇస్తారు, తర్వాత అరెస్ట్ కూడా జరుగుతుంది. ఇదే మాట్లాడడం. మరి అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని, మొత్తం వరుసగా కేసులు పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, తర్వాత లిక్కర్లో ఆ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేశారు అన్నటువంటిది, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా.
మరి వీటన్నిటికి సంబంధించి ఆధారాలు చూపించారా? మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? లేదు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? చంద్రబాబు నాయుడుకి ఏమైనా లబ్ధి చేకూరిందా? వీటన్నిటికి సంబంధించినటువంటి కేసులు పెట్టడం అయితే పేపర్ల మీద సంతకాలు పెట్టి మరి పెట్టేశారు. ఆధారాలు అడిగితే హైకోర్టుకి వెళ్ళి దాని మీద ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఏంటంటే టైం వృధా చేయడానికి మాత్రమే తప్ప ఇంకొక దానికి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇదే కేసుని హైకోర్టుకు మూవ్ చేసి కేసు డైరీ మొత్తం ఇచ్చి సార్ ఇది జరిగింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఏసీబీ కోర్టు వారు దీన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక ఈయన వచ్చే ఆధారాలు ఇవ్వడమే ఏమైనా ఉంటే దాని ప్రకారం కేసు కొట్టేయాల్సినటువంటి పని కూడా మాకేమీ లేదు. ఒకవేళ ఆధారాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పొచ్చు. బట్ వేర్ ఇస్ ద ప్రూఫ్? ఆధారాలు ఏవి? రేపొద్దున హైకోర్టు వారు కూడా అడిగితే లేదు ఇక్కడ నన్ను ఆధారాలు అడుగుతున్నారని సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారు? ఇంకా అక్కడ దాకా వెళ్ళారు అంటే ఇంకేం చేయలేనటువంటి పని. అండ్ ఎందుకు ఈ 20 నెలల్లో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా సైలెంట్గా ఉండి అట్ ద సేమ్ టైం ఆళ్ల అయోధ్యరామరెడ్డి వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ మారతారు అనేటువంటి ప్రచారం బాగా బలంగా జరిగి ఈ డిస్కషన్ అంతా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి పిటిషన్ వేయడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే మళ్ళీ నేను యాక్టివ్ అవుతున్నాను అని చెప్పి సంకేతాలు ఇస్తున్నట్ట? కేవలం మీడియాలో ఎస్ నేనున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున మంగళగిరిలో నేననేవాడిని ఉన్నాను అని చెప్పడమా? ఇదే చర్చించుకుంటున్నటువంటి అంశం. చూద్దాం 27న మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఆధారాలు ఇస్తారా, లేదంటే హైకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా చీవాట్లు తింటారా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.